ఓం నమో వెంకటేశయ్య. కుంభలగ్నము, కుంభరాశి. ఈ యొక్క కుంభలగ్నానికి లగ్న వ్యయాధిపతి అయినటువంటి శనీశ్వరుడు లగ్నంలోనే ఉండడం వల్ల గోచార రీత్యా శశ మహాపురుష యోగం అనే ఒక యోగం ఏర్పడింది. అలాగే ఈ యొక్క శనీశ్వరుడు శతభిష నక్షత్రంలో ఉండడం వల్ల కూడా ఈ యోగం బాగా పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. దానివల్ల స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంపొందడము, అలాగే శరీర దారుఢ్యత, అలాగే మాట తీరు బాగా మెరుగుపడడం, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడడం, వివాహం కోసం ప్రయత్నిస్తే గనక వరుడైతే గనక అనుకూలమైన వధువు, వధువైతే అనుకూలమైన వరుడు లభించే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా కూడా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్, మీరు ఏదన్నా ట్రాన్స్ఫర్స్ కోరుకున్నట్లయితే ఆ ప్లేస్‌కి ట్రాన్స్ఫర్ లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పొజిషన్ పరంగా డెసిగ్నేషన్ ఇంప్రూవ్‌మెంట్ బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారాలలో లాభాలు అధికంగా గడించగలుగుతారు. అలాగే రొటేషన్ ఆఫ్ మనీ బాగా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క వృత్తిపరంగా కూడా మంచి ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఇంప్రూవ్‌మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఉద్యోగం తొందరగా లభిస్తుంది కాబట్టి, ఈ సమయాన్ని సరైన రీతిలో మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. అలాగే ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురు భగవానుడు 3వ స్థానంలో భరణి నక్షత్రం ఉండడం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు మాట తీరులో తడబాటు, కొద్దిగా సోదర సోదరీ వర్గీయులతో స్వల్పమైన విభేదాలు లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క అప్పుడప్పుడు ధనపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే చేతి దాకా వచ్చే కొన్ని లాభాలు మిస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఈ యొక్క గురువు యొక్క పాప దృష్టి వివాహ స్థానం మీద ఉండడం వల్ల గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే వివాహం కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే 9వ స్థానాన్ని, అదృష్ట స్థానాన్ని పాపిగా గురువు చూడడం వల్ల చేతి దాకా వచ్చే కొన్ని అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు. అలాగే చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. స్నేహితులు ద్వారా కూడా స్వల్పంగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే ఈ సమస్యల్ని అధిగమించగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క 4వ తారీఖు దాకా లాభస్థానంలో ఉండడం వల్ల కొద్దిగా కొన్ని అవకాశాలు మిస్ అవ్వడము, అలాగే విద్యార్థులకు విద్యలో మార్కులు ఎక్కువ తగ్గడము, ఇట్లాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అలాగే కొద్దిగా ధన చలామణి విషయంలో కూడా కొద్దిగా స్వల్పమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే శత్రు రోగ రుణాది పీడలు కూడా కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే 4వ తారీఖు నుంచి ఈ కుజుడు ఈ యొక్క మకర రాశిలోకి రావడం వల్ల అది ఉచ్చ స్థానము కావడం వల్ల కొద్దిగా కోపతాపాలకి అధికంగా గురి అవ్వడము, అనవసరమైన ఖర్చులు అంటే వ్యయస్థానం కావడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా కావడం, మాట తీరులో స్వల్పమైన తడబాటుకి గురవ్వడము, అలాగే ఈ యొక్క కుజుడు ఈ యొక్క 6ని చూడడం వల్ల ఏదైనా లోన్లు మంజూరు అవ్వడం విషయంలో కూడా కొంచెం జాప్యము, వేరే వాళ్ళు ఎవరికైనా డబ్బులు మీరు ఇవ్వాలనుకుంటే కనుక సరైన సమయానికి మీకు డబ్బులు అందకపోవడము, మీకు వేరే వాళ్ళు ఇవ్వాలన్నా వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేకపోవడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే కొద్దిగా ఈ యొక్క అనవసరమైన ప్రయాణాల వల్ల కూడా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉన్నట్లయితే కనుక కొద్దిగా ఈ సమయాన్ని మీరు అధిగమించగలుగుతారు. ముఖ్యంగా కుజదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కుజుడు ధనిష్ట నక్షత్రం మీద ఉన్నప్పుడు మరియు 4 నుంచి 5.45 డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క లగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి, కేంద్ర కోణాధిపతి, రాజయోగకారకుడైనటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క ధనురాశిలో ఉండడం వల్ల లాభాభివృద్ధి, ఆకస్మికంగా ధన ప్రాప్తి ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 12వ తారీఖు నుంచి శుక్రుడు విదేశ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా
అంటే విదేశ స్థానం అంటే వ్యయస్థానంలోకి శుక్రుడు రావడం వల్ల విదేశీ ప్రయాణాలు చేద్దాం అనుకునే వాళ్ళకి వీసా, పాస్‌పోర్ట్ తొందరగా మంజూరవుతుంది. తొందరగా విదేశాలకి వెళ్ళగలుగుతారు కాబట్టి, ఈ సమయాన్ని 12వ తారీఖు తర్వాత నెల రోజులు బాగా అనుకూలంగా ఉంది కాబట్టి, సరైన రీతిలో ఇవి ఉపయోగించుకున్నట్లయితే గనక మీరు తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అలాగే కొద్దిగా వరకు ఎవరైనా మీకు బకాయి పెడితే 12వ తారీఖు తర్వాత కొద్దిగా ఆ బకాయిలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. లోన్‌ల కోసం ఎవరైనా ట్రై చేసినా 12వ తారీఖు తర్వాత మంజూరయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలుగా కూడా మంచిది మరియు యోగించి లాభిస్తుంది. అలాగే భాగ్యాభివృద్ధి, ధనాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, భూములు, స్థలాలు కొనుగోలు, అమ్మకాల విషయాల్లో అనుకూలత ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. మనీ రొటేషన్ మాత్రం చాలా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమ, అష్టమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క 12వ స్థానంలో ఉండడం వల్ల చేసే వ్యయం సద్వ్యయం కావడం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయాలనే ఆసక్తి అధికంగా కలగడం మరియు శత్రు రోగ రుణాధిపతులు చాలా తక్కువగా ఉండడము, అలాగే విద్యార్థులకి చదువులో మార్కులు బాగా ఎక్కువగా రావడము, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఆకస్మిక అదృష్టం, ఆకస్మిక ధన ప్రాప్తి, అలాగా అనుకోని విధంగా కొన్ని వేరే వాళ్ళు కొద్దిగా సహాయ సహకారాలు అందించి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులు చేయడానికి తోడ్పడే అవకాశం ఉంది. అలాగా షష్టాధిపతి అయినటువంటి చంద్రభగవానుడు ఎక్కడి నుండి అక్కడి నుంచి కొద్దిగా అతి పాపి కానప్పటికీ ఎంతో కొంత పాప ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినప్పుడు కొద్దిగా అప్రమత్తంగా ఉంటే కనుక మీరు ఈ యొక్క సమయాన్ని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా చంద్రుడికి మనఃకారకత్వం రావడం వల్ల కొద్దిగా ఓవర్ సెన్సిటివ్నెస్ వల్ల ఇబ్బంది పడడం, కొద్దిగా మొహమాటాలకు గురవ్వడము, దానివల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం లాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక మీకు అన్ని పరాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ యొక్క లగ్నానికి జన్మలగ్నం ఈ యొక్క వ్యయస్థానంలోనే ఉండడం వల్ల కొద్దిగా ఖర్చులు అనవసరంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఖర్చు విషయాల్లో కొద్దిగా ఆచితూచి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. కొద్దిగా 14వ తారీఖు నుంచి స్వల్పంగా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపల కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ సమస్యను అధిగమించగలుగుతారు. అలాగే ఈ యొక్క 12వ స్థానంలో సూర్యుడు కొద్దిగా ఉండి 6వ స్థానాన్ని చూడడం వల్ల డబ్బులు వసూలు అవ్వడం కూడా కొద్దిగా కష్టంగా మారుతుంది. ముఖ్యంగా రవి దశలు, అంతర్దశలు నడిచినట్లయితే. అలాగే ఈ యొక్క కుంభరాశిలోకి రవి ఈ యొక్క 14వ తారీఖు నుంచి మారుతూ ఉండడం వల్ల కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి స్వల్పంగా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే మీరు అనుకున్న పనుల్లో సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అనుకున్న పనుల్లో కూడా విజయాలను సాధించగలుగుతారు. కాబట్టి ఈ యొక్క సూచనలు అన్ని పరాలుగా ఫాలో అయితే కనుక ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది మీరు. కాబట్టి ఈ సూచనలన్నీ ఖచ్చితంగా పాటించగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి 2వ ఇంట్లో రాహువు, అష్టమంలో కేతువు ఉండడం వల్ల ముఖ్యంగా జన్మజాతకంలో కనుక ముందుగా కనుక కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ తర్వాత వచ్చినట్లయితే కనుక ఇరువురు కూడా బాగా యోగించి లాభిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక అదృష్టం, కుటుంబాభివృద్ధి మరియు ధనాభివృద్ధి, ఆకస్మికంగా కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే మంచి బెనిఫిట్ పొందగలుగుతారు. అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కనుక రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక అనవసరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, టెన్షన్స్కి గురవడం, కొద్దిగా మధ్యలో మానసికమైన చికాకులు, అనారోగ్య సమస్యలు గురవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తే కనుక ఈ సమయాన్ని మీరు అధిగమించగలుగుతారు. అలాగే ఈ యొక్క దోష ప్రభావాలు తగ్గి మీకు మంచి శుభ ఫలితాలు కలగాలనుకుంటే కనుక ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా శివ సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ 2 రెగ్యులర్గా ఆచరించుకుంటూ ఉండడము, అలాగే మీరు కందులు కేజీన్నర ప్రమాణంగా మంగళవారం బ్రాహ్మణులకి దానంగా ఇచ్చుడు కానీ, లేకుంటే శక్తి లేని వాళ్ళు ఆవుకి ఈ యొక్క కందులు తినిపిస్తూ ఉంటే బాగా ఉడకపెట్టి అవి తినేలాగా
బెల్లంతో పాటు లేకపోతే పౌడర్ చేసేసి లేదా పేస్ట్ లాగా చేసేసి తినేలాగా వారికి గనుక తినిపించినట్లయితే గనక మీరు అనుకున్న పనులలో అన్నిట్లో కూడా విజయం సాధించి మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. శుభం.